తెలంగాణ సర్కారు ఎల్బీ స్టేడియంలో ఘనంగా ఇఫ్తార్ ఇందు ఏర్పాటు చేసింది. సర్కారు తరపుకెంచి సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇస్తున్న ఈ ఇఫ్తార్ ఇందు కోసం ఖజానాలకెంచి 70 కోట్ల మీదనే ఖర్చు చేస్తున్నారట. ఇక ఇట్లా ఏర్పాటు చేసే ఇఫ్తార్ ఇందు మీద సామాజికవేత్తలతో నట్టుగా వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా సుతం అభ్యంతరాలనైతే గట్టిగానే చెప్తున్నట్లు వినిపిస్తున్న వార్త. మరి ఎందుకోసానికో ఏమో మీరే చూడుండి. ఇక తెలంగాణ సర్కారు ఎల్బీ స్టేడియంలో ఘనంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసిందన్న ముచ్చట మన అందరికి ఎరికైంది. ఇక మన సర్కార్ తరపుకించి సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇస్తున్నటువంటి ఈ ఇఫ్తార్ విందు అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనమే అవుతున్నది. చాలా మంది చెవులు కొరుక్కున్నట్టు స్టార్ట్ చేసిండ్రు. రాష్ట్ర ఖజానా నుంచి 70 కోట్ల దాకా ఖర్చు పెట్టిండ్రట. అయితే ఈ టైంలో నిధులు కేటాయింపు మీద కొంతమంది సామాజికవేత్తలతో పాటు వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఉన్నది కదా అయ్యా, WPI అని అంటారు, వాళ్ళు అభ్యంతరాలు చెప్పుకుంటూ వచ్చిళ్ళు. ఇక సియాసత్ డైలీ చెప్పుకుంటూ వచ్చిన ముచ్చట ఏందనంటే ఆ నిధులను మైనార్టీల విద్యా అవకాశాల కోసం చేసుకోవచ్చు కదా, మైనార్టీల అభివృద్ధి సంక్షేమం కోసం మళ్ళీస్తే మంచిగా ఉండు కదా, ఎందుకు ఇట్లా అనవసరంగా ఖర్చు చేస్తున్నారు అన్నట్టుగా కూడా చెప్పుకుంటూ వచ్చింది. ఇక దీని మీద సోషల్ మీడియాలో గట్టిగానే వార్తలు వినబడుతున్నాయి. ఇక సరే, ఈ ఇఫ్తార్ విందు సంగతి ఒకరు పాజిటివ్గా మాట్లాడతారు, ఒకరు నెగిటివ్గా మాట్లాడతారు, ఒకరు ఎందుకు అట్లా పెట్టాలని అంటారు, ఒకరు ఎందుకు ఇట్లా పెట్టినమంటారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు దానికి సపోర్ట్గా మాట్లాడితే అధికారంలో లేని వాళ్ళు కొంచెం కోపంగా గరంగరంగా మాట్లాడటం కామన్. ఏదేమైనా కూడా మత సామరస్యానికి అనుకూలంగా ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుంది, మాకు అందరూ ఒకటే అన్న ఉద్దేశంతో ఇఫ్తార్ విందునైతే ఎవరైనా కూడా ఇది ఒక సాంప్రదాయము పక్కాగా చేయాల్సిందే. కానీ దాని మీద లెక్కలు గిక్కలు ఎందుకు అట్లా చూస్తున్నారని చెప్పి ఇంకొంతమంది కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. ఇక పోతే ఇక ట్రాఫిక్లో ముచ్చటకొస్తే దగ్గర 4 గంటలకు సాయంకాలం స్టార్ట్ అయిన ఈ ఇఫ్తార్ విందు 8 గంటల దాకా ఎల్బీ స్టేడియంలో అవుతుంది. ఇక చుట్టుముట్టు రాకపోకలు బండ్లు గైగి ఉంటాయి కదా, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ట్రాఫిక్ ఆంక్షలు అయితే పకడ్బందీ ప్రణాళికతోనైతే చేసిండ్రు. ఇక ఏదైనా కూడా ఇట్లా ఇఫ్తార్ ఇందు అందుకున్నతోనే చాలా మంది ముస్లిం మత పెద్దలైతేనేమి సంఘ నాయకులు అయితేనేమి సంబరంగా చాలా సంతోషాన్ని వ్యక్తం చేసిల్లయ్యా.